హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నుంచి మనము ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో అదే లెర్న్ హిస్టరీ త్రూ ఎంసీక్యూస్ అనమాట. ఓకే, జనరల్ స్టడీస్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో హిస్టరీలో చాలా ఆల్మోస్ట్ మనకి 60% వరకు కూడా హిస్టరీ కవర్ అవుతూ ఉంటాయండి. సో హిస్టరీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ సబ్జెక్ట్ని బేసిక్గా ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. యూనో, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఇవన్నీ సమ్మరైజ్ చేసుకున్నప్పటికీ కూడా ఇట్స్ ఎ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలి, ఇవన్నీ మనము ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదువుకోవాలి. హిస్టరీని లైక్ ఇఫ్ యు ఆర్ రియలీ ప్యాషనేట్ అబౌట్ ద సబ్జెక్ట్ యూ కెన్ గో త్రూ ఇట్, డీప్ డైవ్ ఇన్ టు ఇట్, దట్స్ ఓకే. బట్ ఎగ్జామ్లో మీరు మార్క్స్ సంపాదించాలి అంటే మాత్రం ఈ ఫార్మాట్, దిస్ ఎంసీక్యూ బేసిస్ ఫార్మాట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎంసీక్యూ ఫార్మాట్లోనే వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్స్, టైర్ 1 ఎగ్జామ్స్, ఫేజ్ 1 ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఎంసీక్యూ ఫార్మాట్లో వస్తాయి. కాబట్టి ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఎంసీక్యూ, ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్లో, మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఎంసీక్యూసే వస్తాయి. కాబట్టి ఈ వేలో మనం నేర్చుకుంటే మనకి బాగా ఉపయోగపడుతుంది. సో వితౌట్ ఎనీ డిలే వీ విల్ మూవ్ ఫార్వర్డ్. లెట్స్ సీ అవర్ ఫస్ట్ క్వశ్చన్. యా, ద క్రెడిట్ ఆఫ్ ద డిస్కవరీ of the first Paleolithic in India, which opened the field of prehistoric studies in the country, goes to. సో ఎవరు ఇక్కడ ఇచ్చినటువంటి హిస్టోరియన్స్లో ఎవరికి ఈ క్రెడిట్ వస్తుంది? సో ఫస్ట్ పేలియోలిథిక్ ఏజ్ని, ఆ యొక్క ఎవిడెన్సెస్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరు అని చెప్తున్నారు. సో ఇది మనము మీరు గమనిస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రీహిస్టారిక్ కల్చర్స్, రైట్? ప్రాచీన శిలాయుగం యొక్క సంస్కృతులు. సో ఇందులో మనకి పేలియోలిథిక్ కల్చర్ గనక ఫస్ట్ మనం చూసుకుంటే, మానవుడు మొదలైన ఎర్లియస్ట్ హ్యూమన్ నుంచి అరౌండ్ 10,000 BC వరకు ఉన్న పీరియడ్లో ఈ పేలియో అంటే వర్డ్ వచ్చేసి, పేలియో ఇస్ మీన్స్ ఓల్డ్, లిథిక్ అంటే స్టోన్ అండి. ఓకే, సో మనకి స్టేజెస్ ఆఫ్ స్టోన్ ఏజ్ అనేది ఉంది. సో శిలాయుగం మొత్తం కూడా వస్తువులను రాళ్ళతో తయారు చేసేవారు. సో దీంట్లో వేరు విధానాలు ఉన్నాయన్నమాట. స్టోన్ ఏజ్ అని చెప్తాం కదా. సో ఈ స్టేజెస్ ఆఫ్ స్టోన్ ఏజ్ని మనము వీ హ్యావ్ డివైడెడ్ హౌ: ప్రాచీన శిలాయుగం, పేలియోలిథిక్ ఏజ్, మీసోలిథిక్ ఏజ్, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం లేదా ఆధునిక శిలాయుగం, నియోలిథిక్ కల్చర్. ఆ తర్వాత కొంచెం లోహాలు అవి వచ్చిన తర్వాత చాల్కోలిథిక్ ఏజ్ వచ్చింది, తామ్ర శిలాయుగము, కాపర్ అప్పుడు వచ్చింది మనకి. తర్వాత బ్రాంజ్, కాంస్య యుగము, ఆ తర్వాత ఐరన్ ఏజ్, ఇనుమ. ఓకే, సో బేసికలీ మనం డీప్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ మనము వెళ్దాము ప్రతిదానికి. ప్లస్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్, ఏది రాంగు, ఎందుకు రాంగు, ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ ద్వారా మనము నేర్చుకుందాం. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఎవరు ఫస్ట్ దీన్ని బయటికి తీసుకొచ్చారు అంటున్నారు. సో పేలియోలిథిక్ సైట్స్కి సంబంధించి చాలా సైట్స్ ఉన్నాయి. కాకపోతే భారతదేశంలో, ఇక్కడ ఇన్ ఇండియా అంటున్నారు, భారతదేశంలో మొట్టమొదటి సైట్ మనకి పల్లవరంలో 1863లో దొరికిందండి. ఇది పల్లవరం అనేది చెన్నై దగ్గర, తమిళనాడు. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ బ్రూస్ ఫూటే. ఓకే, సో రాబర్ట్ బ్రూస్ ఫూటే, ఈయన్ని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీహిస్టరీ అని కూడా అంటాం అన్నమాట. ఓకే, 1863లో ఈయన ఫస్ట్ పేలియోలిథిక్, ప్రాచీన శిలాయుగం స్టోన్ టూల్ కూడా మనకి పల్లవరం దగ్గర ఎవిడెన్సెస్ అనేవి కనిపెట్టడం జరిగిందనమాట. సో ఈ డిస్కవరీ వల్ల మనకి ఈ ఎంటైర్ ఇట్ హ్యాస్ ఓపెన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్రీహిస్టారిక్ ఆర్కియాలజీ ఇన్ ఇండియా. అండ్ దీని ద్వారా మనకి తెలిసింది ఏంటి అంటే, ఎర్లీ హ్యూమన్స్ లివ్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ స్టోన్ ఏజ్ ఆల్సో అని. అయితే ఏంటి ఆ డిస్కవరీ అని కనుక మనం చూస్తే, మనకి దొరికింది హ్యాండ్ యాక్స్ అండి. ఓకే, మనకి దొరికినటువంటి ఎవిడెన్స్ ఏమిటి అంటే హ్యాండ్ యాక్స్. ఓకే, సో హ్యాండ్ యాక్స్ అనేది ఇట్ బిలాంగ్స్ టు ద పేలియోలిథిక్ ఏజ్. ఓకే, సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రీహిస్టరీ అంటే మీరు రాబర్ట్ బ్రూస్ ఫూటే అని చెప్పాలి. ఇయర్ ఆఫ్ డిస్కవరీ ఎప్పుడు అంటే 1863 అని చెప్పాలి. ఎక్కడ అంటే పల్లవరం, తమిళనాడు. టూల్ ఏది దొరికింది అక్కడ మనకి అంటే పేలియోలిథిక్ హ్యాండ్ యాక్స్ అని చెప్పచ్చు.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ సారీ లెట్స్ డిస్కస్ ద పాయింట్స్ వై దే ఆర్ నాట్ అనేసి మనము డిస్కస్ చేద్దాం, ఎందుకు అదర్ హిస్టోరియన్స్ కాదు అని చెప్పేసి. సో హియర్ ఫస్ట్ వన్ ఈజ్ బర్కిట్. సో హిజ్ నేమ్ ఈజ్ మిల్స్ బర్కిట్, MILES మిల్స్ బర్కిట్. ఈయన ఒక స్కాలర్, ప్రీహిస్టరీకి సంబంధించిన స్టడీస్ అయితే చేశారు, కానీ ఈయన ఫస్ట్ పేలిలిథిక్ టూల్ ఇండియాలో అయితే తీసుకొచ్చిన వారైతే కాదు. ఇక్కడ మనకి మొట్టమొదట అని అడుగుతున్నారు కాబట్టి అదే ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డి టెర్రా అండ్ ప్యాటర్సన్. సో ఈయన ఫుల్ నేమ్ వచ్చేసి కూడా హెల్మట్ డి టెర్రా అండ్ థామస్ థామ్సన్ ప్యాటర్సన్. సో వీళ్ళు ఇద్దరూ కూడా ప్రీహిస్టరీకి సంబంధించి చాలా సర్వేస్ అనేవి భారతదేశంలో కండక్ట్ చేశారు అరౌండ్ 1930 ఆ పీరియడ్లో. కాకపోతే వీళ్ళు సోన్ వ్యాలీ కల్చర్ గురించి డీప్ డైవింగ్ చేశారు, కాకపోతే వీళ్ళు ఎక్కడ కూడా ఫస్ట్ డిస్కవరీస్ అనేది కారకులు కాదు. నెక్స్ట్ వచ్చేసి హెచ్డి సంకాలియా, హస్ముఖ్ ధీరజ్ లాల్ సంకాలియా. ఓకే, సో ఈయన ఒక ఫేమస్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్ అని మనం చెప్పచ్చు. సో చాలా ఎక్స్కవేషన్స్ అలాగే ప్రీహిస్టరీకి సంబంధించినటువంటి రీసెర్చ్లో కూడా ఈయన చాలా రోల్ ప్లే చేశారని చెప్పచ్చు. ఈయన్ని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని పిలుస్తాము. కొంతమంది స్కాలర్స్ ఇలా పిలవడం జరిగింది. కాకపోతే అగైన్ ఫస్ట్ పేలియోలిథిక్ టూల్ని కనిపెట్టిన వాళ్ళు ఈయన సంకాలియా అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ the remains of Paleolithic, Mesolithic and Neolithic cultures have been found in a sequence అంటున్నారనమాట. అంటే ఈ 3 కల్చర్స్కి సంబంధించి ఒక సీక్వెన్స్ ఎక్కడ ఏ సైట్లో దొరికింది అని అంటున్నారన్నమాట. అంటే ఇప్పుడు మనకి వేరు ప్రాంతాల్లో ఇవన్నీ లైక్ పేలియోలిథిక్ ప్రాచీన శిలాయుగం కానివ్వండి, మధ్య శిలాయుగం కానివ్వండి, Neolithic culture, all these cultures were found in different regions, but there is one region where you can see all the cultures in a sequential order. Ante after Paleolithic we got a Mesolithic and Neolithic, all these evidences. The correct answer is Balan Valley. సో బేలన్ వ్యాలీ అనేది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది అండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ ఇది మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీహిస్టారిక్ రీజియన్స్ ఇన్ ఇండియా అని మనము చెప్పచ్చు అనమాట. అయితే ఇక్కడ ఆర్కియాలజిస్ట్ ఓల్డ్ స్టోన్ ఏజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటే మనము పేలియోలిథిక్ అంటాము, మిడిల్ స్టోన్ ఏజ్ని మనము మీసోలిథిక్ అంటాము. ఓకే, అలాగే న్యూ స్టోన్ ఏజ్ని మనము నియోలిథిక్ అని పిలుస్తాము. ఇవన్నీ కూడా కంటిన్యూస్ సీక్వెన్స్లో మనకి ఇక్కడ దొరికాయి అన్నమాట. సో దీనివల్ల మనకి ఇక్కడ అర్థమైంది ఏమిటి అంటే ఒక గ్రాడ్యువల్ డెవలప్మెంట్ అన్నమాట. మానవ జీవన విధానంలో, కల్చర్లో డెవలప్మెంట్స్. ఎందుకంటే మొట్టమొదట మనకి పేలియోలిథిక్ నుంచి కనుక గమనించుకుంటూ ఉంటే అప్పుడు మనకి హంటర్గా అంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకానమీ ఉండేది మన పేలియోలిథిక్లో కనుక చూసుకుంటే. అక్కడి నుంచి మనం చూస్తే ఫ్రమ్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ టు సెటిల్మెంట్స్ అంటే పర్మనెంట్ సెటిల్మెంట్స్ అనేవి నియోలిథిక్ టైంలో మానవుడు ఏర్పరచుకున్నాడు. అంటే పర్మనెంట్ సెటిల్మెంట్స్ అంటే అప్పటి వరకు నొమాడిక్ జీవితం అనేది ఉండేది, మనందరికీ తెలుసు కదా. పేలియోలిథిక్లో మనకి హ్యూమన్ హ్యాస్ లెడ్ ఏ నొమాడిక్ లైఫ్ అండి, సంచార జీవితం. అలాగే స్మాల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడి నుంచి మూవ్ అవ్వడం, ఫుడ్ని హంట్ చేసుకోవడం, గ్యాదర్ అవ్వడం, ఫుడ్ దొరకకపోతే ఇంకో ప్లేస్ చూసుకోవడం అనమాట. రైట్, సో ఆ విధంగా ఉండేదన్నమాట. మళ్ళీ యూనో వీళ్ళందరూ మధ్యశిలాయుగంలో వచ్చేటప్పటికి కూడా కొంచెం ఆర్టిఫిషియల్ షెల్టర్స్ అనేవి సెమీనోమాడిక్ అని మనము చెప్పచ్చు అనమాట. ఆర్టిఫిషియల్ షెల్టర్స్ అనేవి వీళ్ళు ఏర్పరచుకున్నారు. ఓకే, సో అండ్ అలాగే మధ్యయుగంలో మనకి పశు పోషణ అనేది డెవలప్మెంట్స్లో మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత ఫైనల్లీ మనము నియోలిథిక్లో కనుక చూసుకున్నట్టయితే హియర్ అగ్రికల్చర్ అనేది, వ్యవసాయం అనేది బిగిన్ అయ్యింది. ఫ్రమ్ హంటింగ్ ఫుడ్ టు ఫుడ్ ప్రొడక్షన్, ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ అంతా కూడా మనకి బేలన్ వ్యాలీలో కనిపిస్తుంది. రైట్, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. సో ద ఇంపార్టెంట్ సైట్స్ ఏంటి బేలన్ వ్యాలీస్ దగ్గర అంటే వచ్చేసి మనకి ఒకటి
చోపాని మండో. ఓకే, నెక్స్ట్ కోల్డివా, అలాగే మహాగర. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ సైట్స్ అండి. కోల్డివా ఈజ్ ఫేమస్ ఫర్ రైస్ కల్టివేషన్ అనమాట. ఓకే, మనకి ఫుడ్ ప్రొడక్షన్, రైస్ కల్టివేషన్ అంతా కూడా ఇక్కడ మనకి ఫేమస్. ఓకే, సో వై అదర్ ఆప్షన్స్ ఆర్ రాంగ్, నౌ వీ విల్ డిస్కస్ దట్. కాశ్మీర్ వ్యాలీ కనుక మనం చూసుకున్నట్టయితేనండి, కాశ్మీర్ వ్యాలీలో మనకి నియోలిథిక్ సైట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుర్జాహం వచ్చేసి మన కాశ్మీర్ వ్యాలీలో కనిపిస్తుంది. బట్ ఇక్కడ కాశ్మీర్ వ్యాలీలో మనకి ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ 3 కల్చర్స్ అని అయితే కనిపించదు. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా వ్యాలీ కూడా మనకి నియోలిథిక్ ఉంటుంది, అలాగే మెగాలిథిక్ కల్చర్స్ అనేది ఉంటుంది, అంటే మీసోలిథిక్ కల్చర్స్ అనేవి ఉంటాయి. బట్ నాట్ ఫుల్ సీక్వెన్షియల్ ఎవిడెన్సెస్ ఆర్ ఫౌండ్ అనమాట. అండ్ కమింగ్ టు గోదావరి వ్యాలీలో కూడా మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీ హిస్టారిక్ సైట్స్ ఉన్నాయి. బట్ బేలన్ వ్యాలీలో ఈ కంటిన్యూస్ సీక్వెన్స్ అనేవి కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా సబ్ కాంటినెంట్ హ్యాస్ బీన్ ఆబ్టైన్డ్ ఫ్రమ్. భారతదేశ ఉపఖండంలోనే వ్యవసాయానికి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన ఆధారాలు ఎక్కడ దొరికాయి అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెహర్గర్. ఓకే, సో మెహర్గర్లో మనకి మొట్టమొదటి అగ్రికల్చర్ సెటిల్మెంట్ అనేది కనిపించిందండి. ఇది మనకి ప్రెజెంట్ బలోచిస్తాన్, పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లో ఉన్న బలోచిస్తాన్ దగ్గర ఉంటుంది ఈ ప్రాంతము. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ప్రెజెంట్ డే బలోచిస్తాన్. సో అరౌండ్ 7000 BC టైంలో మనకి ఇది కనిపిస్తుందండి. అయితే ఇక్కడ మనకి ఆర్కియాలజిస్ట్ కనిపెట్టినటువంటి ఎర్లియస్ట్ ఎవిడెన్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఏమిటి, ఆ ఎవిడెన్సెస్ ఏమిటి అంటే, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వీట్ కల్టివేషన్ అనేది కనిపిస్తుంది. మనకి ఏం కనిపిస్తుందండి? వీట్, బార్లీ, అలాగే పశు పోషణ, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకి మడ్ బ్రిక్ హౌసెస్, మట్టితో చేసినటువంటి మడ్ బ్రిక్ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. అంటే ఇట్స్ లైక్ ఎర్లీ విలేజ్ లైఫ్ అనేది కనిపిస్తుంది. మనకి సింధు నాగరికత మొదలవ్వక ముందే మెహర్గర్లో మనకి ఎర్లీ విలేజ్ సిస్టమ్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, సో అలాగే ఈ మెహర్గర్లో కూడా మనం ఒక డెవలప్మెంట్ కనిపెట్టచ్చు. ఏంటి అంటే ఫ్రమ్ ఫుడ్ గ్యాదరింగ్ టు ఫుడ్ ప్రొడక్షన్. ఓకే, ఇక్కడ మనకి ఫుడ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇది మనకి అరౌండ్ న్యూ స్టోన్ ఏజ్లో కనిపిస్తుందండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ నియోలిథిక్ ఏజ్ అంటే అగ్రికల్చరల్ బిగినింగ్, వ్యవసాయము మొదలవుతుంది. అలాగే ఫ్రమ్ హంటింగ్ ఫుడ్ టు ఫుడ్ ప్రొడక్షన్ అని చెప్పి మనం ఒక కన్క్లూజన్ అనేది దీనికి ఇవ్వచ్చు అనమాట. రైట్, సో ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, ఒక ఎరా స్టార్ట్ అవుతుంది అంటే పాత ఎరా ముగించింది అని కాదు. ఓకే, ఇఫ్ ఎనీ న్యూ ఎరా స్టార్టెడ్, ఓల్డ్ ఎరా స్టిల్ కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటికీ మనకి విలేజెస్లో వ్యవసాయం అనేది జరుగుతుంది, కానీ సిటీస్లో వ్యవసాయం జరగట్లేదు, ఆగిపోయింది. ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది అంటే అగ్రికల్చర్ ఎకానమీ ఆగిపోయిందని కాదు. రైట్, సో ఎకనామికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ఆర్డర్ టిల్ నౌ. మనం చూసుకున్నట్టయితే హంటింగ్ ఎకానమీ, తర్వాత పాస్టోరల్ ఎకానమీ, పశుపోషణ, మానవుడు ఎలా ఎవాల్వ్ అయ్యాడో చెప్తున్నాను నేను నీకు. అగ్రేరియన్ ఎకానమీ చూసాము, ఇండస్ట్రియల్ ఎకానమీ చూసాము, పోస్ట్ ఇండస్ట్రియల్ ఎకానమీ అంటే సర్వీస్ సెక్టర్ చూసాము. సో స్టిల్ అలా అని ఇప్పటికీ మనకి అట్ దట్ టైం ఒక ఈ నియోలిథిక్ ఏజ్ టైంలో మనకి స్టిల్ వీ హ్యావ్ హంటర్స్, స్టిల్ వీ హ్యావ్ పశుపోషణ చేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. హు స్టిల్ ఫాలో ద ఓల్డెన్ ఎరా. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్టోన్ ఏజే నడుస్తుంది అండి, విచ్ మీన్స్ నియోలిథిక్ ఏజ్ అనేది మనకి ఒక డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి చూపిస్తోంది మనం గమనించుకుంటూ వస్తే. ఇండస్ వ్యాలీ స్టార్ట్ అయినప్పటికీ కూడా మనకి నియోలిథిక్ ఏజ్లో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. విచ్ వి కెన్ సే నియోలిథిక్ ఏజ్ ఈజ్ ఎ కాంటెంపరీ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని మనం చెప్పచ్చు. ఓకే
Okay, as I told you, this is completed. Now we will see why the other options are not correct. So hence we can say Mehrgarh is considered as the earliest evidence of agriculture in Indian subcontinent. Coming to Brahmagiri, ikkada manaki మెగాలిథిక్ కల్చర్ అండ్ అలాగే ఐరన్ ఏజ్ అనేది కనిపిస్తుంది, నాట్ ద ఎర్లియస్ట్ అగ్రికల్చర్ సైట్ అండి. నెక్స్ట్ చిరాంద్లో నియోలిథిక్ సైట్స్ ఉన్నాయి బీహార్లో. ఇందులో ఇక్కడ మనకి ఫార్మింగ్ రిలేటెడ్ ఉంటాయి, కానీ మేర్గర్ దొరికిన తర్వాత చాలా కాలం దగ్గర ఇక్కడ మొదలైందని చెప్తారనమాట. తర్వాత వచ్చేసి బుర్జాహంలో మనకి పిట్ డ్వెల్లింగ్స్ అనేవి దొరికాయండి. పిట్ డ్వెల్లింగ్స్ అండ్ నియోలిథిక్ కల్చర్ కనిపిస్తుంది, బట్ నాట్ ద ఎర్లియస్ట్ అగ్రికల్చర్ ఎవిడెన్స్. ఓకే, సో ఎర్లియస్ట్ అగ్రికల్చర్ సైట్ ఎక్కడుంది అంటే మేర్గర్ అని చెప్పండి. ప్రెజెంట్ లొకేషన్తో పోలిస్తే అది విచ్ ఈస్ బలోచిస్తాన్, విచ్ ఈస్ ఇన్ పాకిస్తాన్, అరౌండ్ 7000 BCE టైంలో ఏం ఎక్కువగా పండించారు దొరికిన ఎవిడెన్సెస్లో అంటే వీట్ అండ్ బార్లీ. సో అది మనకి నియోలిథిక్ ఏజ్లోకి కవర్ అవుతుంది. ఓకే, సో నియోలిథిక్ ఏజ్కి సంబంధించి డెవలప్మెంట్స్ అన్నీ మనం చూసేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ పీక్లీ హాల్ అండ్ ఉట్నూర్ ఆర్ ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ అని ఏ ఎరాలో ఇవి ఇంపార్టెంట్ సైట్స్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ నియోలిథిక్. ఓకే, ఆన్సర్ ఈజ్ నియోలిథిక్, ఆప్షన్ 1. సో మనకి పీక్లీ హాల్ అండ్ ఉట్నూర్ అనేవి నియోలిథిక్ సైట్స్ ఇన్ సౌత్ ఇండియా అండి. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే దొరికినటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్, క్యాటిల్ రేరింగ్, పశుపోషణ కనిపిస్తుంది, ఎర్లీ ఫార్మింగ్ కనిపిస్తుంది మనకి ఈ రీజియన్స్లో, పాలిష్డ్ స్టోన్ టూల్స్, పనిముట్లు, యాష్ మౌంట్స్, బూడిద గుట్టలు. ఓకే, సో ఈ సైట్స్ అన్నీ కూడా మనకి పీక్లీ హాల్ అండ్ ఉట్నూరు సైట్స్ నియోలిథిక్ ఏజ్కి సంబంధించివి. ఇవి వీటికి ఫేమస్ అయినాయి. ద పీపుల్ ఎవరైతే ఇక్కడ ఉండేవాళ్ళో వీళ్ళందరూ కూడా ఫుడ్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేసేవారు రాదర్ దాన్ ఫుడ్ గ్యాదరింగ్. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహార సేకరణ కంటే ఆహారాన్ని ఉత్పత్తి చేసేవారు అనమాట. ఈ యాష్ మౌంట్స్ ఏవైతే బూడిద గుట్టలు అంటున్నామో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి పెద్ద మోతాదులో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే బేసిక్గా వీళ్ళు ఏమని నమ్మేవారంటే ఈ పశువులని సంరక్షించుకోవడానికి ఇవి కట్టారు, ప్లస్ అలాగే యజ్ఞాలు హోమాలు చేయడానికి కూడా ఇవి కట్టుకున్నారని చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా సౌత్ ఇండియన్ నియోలిథిక్ కల్చర్కి సంబంధించినవని ఈ రెండు ప్రాంతాలు చెప్తున్నాము. సో వై నాట్ అదర్స్ అంటే మీసోలిథిక్లో మనకి మైక్రోలిథ్స్ యూజ్ చేసేవారండి. అగ్రికల్చర్ కానీ యాష్ మౌంట్స్ కానీ ఇక్కడ అంత ఫీచర్స్ ఏమీ ఇక్కడ కనిపించలేదు మనకి. పేలియోలిథిక్లో ఆబ్వియస్లీ వి నో పీపుల్ ఆర్ హంటర్స్, ఫుడ్ గ్యాదరర్స్. ఇక్కడ అసలు ఒక సెటిల్డ్ ఫార్మింగ్ జరిగిందని ఎక్కడా కూడా ఎవిడెన్స్ అయితే లేదు. అంటే పర్మనెంట్ సెటిల్మెంట్స్ అంటే ఏంటి? పర్మనెంట్ స్థిరవాసం, ఓకే, స్థిరమైన వాళ్ళకి సెటిల్మెంట్స్ దొరికాయి అన్నట్టు. మెగాలిథిక్ ఇది మనము బరియల్ స్ట్రక్చర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. సో మెగాలిథిక్ అయితే ఖచ్చితంగా కాదు. ఓకే, సో ఏం చెప్తారు? పీక్లీ హాల్ అనేది ఇది మన కర్ణాటకలో ఉంది, అలాగే ఉట్నూర్ అనేది తెలంగాణలో ఉంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ ఈజ్ ఫేమస్ ఫర్ ప్రీహిస్టారిక్ పెయింటింగ్స్? యా, ప్రీహిస్టారిక్ పెయింటింగ్స్ అనగానే మనకి మానవుడు బేసిక్గా ఎస్పెషలీ ద హ్యూమన్ హూ ఇస్ ఇన్ ద ప్రీహిస్టారిక్ టైమ్ ఇస్ వెరీ క్రియేటివ్ అని మనం చెప్పచ్చండి. వాళ్ళు ఈ గుహల్లో చిత్రాలు అనేవి గీసేవారు. ఏం గీసేవారంటే జీవన విధానాన్ని, జంతువులను, వాళ్ళు వేటాడే విధానాన్ని కానీ, ఫీమేల్ నృత్యాలు వేసేవన్నీ, ఇవన్నీ కూడా చాలా రంగులు కూడా, ఈవెన్ ద రాక్స్ మీద వీళ్ళు వేసినటువంటి రంగులు ఎలా ఎంచుకునేవాళ్ళు అంటే పౌడర్ని అనమాట. అంటే రకరకాల స్టోన్స్ని వీళ్ళు రంగు రాళ్లను పౌడర్గా గ్రైండ్ చేసి
అందులో జిగురు పదార్థాన్ని ఏదైనా కలిపేసి నీళ్లు ఇవన్నీ వేసేసి ఈ బొమ్మలు గీసేవారండి అప్పట్లో. ఓకే, అవి ఇప్పటికీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు చూడండి, ఏది బాగా ఫేమస్ అని అడిగారు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది, అది వచ్చేసి కర్నూలులో ఉందండి అక్కడ పెయింటింగ్స్ వచ్చేసి. కానీ భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే భింబేట్కా, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భింబేట్కా, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనం కన్సిడర్ చేయాల్సింది భింబేట్కా. సో యునెస్కో ఈ భింబేట్కాని ప్రపంచ వారసత్వ కేంద్రంగా కూడా గుర్తించింది. యునెస్కో రికగ్నైజ్డ్ భింబేట్కా యాజ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునైటెడ్ నేషన్స్. ఓకే, సో ప్రపంచంలో అన్ని దేశాల్లో చరిత్రపరంగా, సంస్కృతి కల్చరల్ వైజ్గా వీటన్నిటిని గుర్తించి వాళ్ళకి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే ట్యాగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీళ్ళందరూ కలిసి ఎవరు, యునైటెడ్ నేషన్స్, ఎడ్యుకేషనల్ అలాగే సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కలిసి ప్రపంచంలో ఉన్నటువంటి కల్చరల్ రిమైన్స్ వీటన్నిటికీ కూడా ఫైండ్ అవుట్ చేసి హెరిటేజ్ సైట్ అని చెప్పి ట్యాగ్ ఇస్తారనమాట. మీ అందరికీ తెలుసా లేదో నాకు తెలియదు, కానీ టిల్ నౌ 44 యునెస్కో సైట్స్ అనేవి ఇండియాలో రికగ్నైజ్ చేయబడ్డాయండి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్, భింబేట్కా రాక్ షెల్టర్స్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ ప్రీహిస్టారిక్ పెయింటింగ్స్. ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉందండి. ఇక్కడ మనకి రాక్ షెల్టర్స్, కేవ్ పెయింటింగ్స్, గుహాలయాల్లో పెయింటింగ్స్, దీన్ని బట్టి మనకి ఎవిడెన్సెస్, ఇవి వన్ ఆఫ్ ద సోర్సెస్ అండి. మనకి సోర్సెస్లో ఏముంటాయి, లిటరరీ సోర్సెస్ ఉంటాయి. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీలో లిటరరీ సోర్సెస్ చూస్తున్నాము, ఆర్కియలాజికల్ సోర్సెస్ చూస్తున్నాము. సో ఈ పెయింటింగ్స్ మనకి చాలా అద్భుతమైన ఆధారాలను ఇస్తున్నాయి అబౌట్ ప్రీహిస్టరిక్ హ్యూమన్ లైఫ్. ఇక్కడ మనం హంటింగ్ సీన్స్ చూస్తాము, డాన్సింగ్ చూస్తాము, యానిమల్స్ చూస్తాము, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చూస్తాము పెయింటింగ్స్లో, ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అయితే ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా మనకి మీసోలిథిక్ ఏజ్కి సంబంధించి ఉంటాయి. కొన్ని అటు ఇటుగా ముందు వెనక ఉండే కాలాల్లో. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ, భింబేట్కా ఆల్సో ఈజ్ అ యునెస్కోస్ as recognized as a world heritage, ప్రపంచ వారసత్వ ప్రదేశం, వరల్డ్ హెరిటేజ్ సైట్. నెక్స్ట్, వై అదర్స్ ఆప్షన్స్ ఆర్ నాట్ ఆర్ రాంగ్ అంటే, భాగ్ కేవ్స్ వచ్చేసి ఇవి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కేవ్ పెయింటింగ్స్ ఉంటాయి, బట్ ప్రీహిస్టారిక్ సంబంధించింది కాదు. అజంతా కూడా అంతే, మనకి హిస్టారికల్ పీరియడ్ ఉంటుంది కానీ ప్రీహిస్టారిక్ పీరియడ్ అయితే ఉండదు. అమరావతి కూడా అంతేనండి, ఇది కూడా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్కల్ప్చర్స్ ఇక్కడ కనపడతాయి, కానీ ప్రీహిస్టారిక్ పెయింటింగ్స్ అయితే మాత్రం మనకు అమరావతిలో లేవన్నమాట. ఓకే, సో ఫేమస్ ప్రీహిస్టారిక్ పెయింటింగ్స్ అంటే మీరు భింబేట్కా అని చెప్పాలి, మధ్యప్రదేశ్లో ఉందని చెప్పాలి. ఇది మనకి ప్రీహిస్టారిక్ రాక్ పెయింటింగ్స్కి ఫేమస్ అని చెప్పాలి. ఏ పీరియడ్కి సంబంధించి, ఏ యుగానికి సంబంధించింది అంటే మీసోలిథిక్ అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి, 1 సెకండ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, యాష్ మౌంట్స్ ఆర్ రిలేటెడ్ టు నియోలిథిక్ కల్చర్ ఆఫ్ విచ్ రీజియన్ అని అడుగుతున్నారు. ఇక్కడ యాష్ మౌంట్స్ అనేవి నియోలిథిక్ కల్చర్, ఏవైతే నియోలిథిక్ కల్చర్కి సంబంధించినటువంటి దొరికినటువంటి బూడిద గుట్టలు ఏ ప్రాంతానికి చెందినవి అంటున్నారు. అది వచ్చేసి సౌత్ ఇండియా అన్నమాట. ఈ యాష్ మౌంట్స్ అనేవి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ నియోలిథిక్ కల్చర్ అండి. ఓకే, ఇవి బేసిక్గా మనకి ఈ మన క్యాటిల్ డంగ్ పేడ ఏదైతే ఉంటుందో దాన్ని బర్న్ చేసి చేస్తారు. అలాగే వీటిని రిచువల్ యాక్టివిటీస్కి వాడతారు, హోమాలు, యాగాలకి వాడుతూ ఉంటారనమాట. సో ఇంపార్టెంట్ సౌత్ ఇండియన్ నియోలిథిక్ సైట్స్ విత్ యాష్ మౌంట్స్ కనుక మనం చూస్తే, ఇందాక ఆల్రెడీ 2 చెప్పాము, పీక్లీ హాల్, ఉట్నూరు, కుప్గల్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ అయిన ప్రాంతాలు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు సౌత్ ఇండియాలో. సో ఈ సైట్స్లో క్యాటిల్ రేరింగ్ జరిగింది. ఇట్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ నియోలిథిక్ లైఫ్ ఆఫ్ సౌత్ ఇండియా. మరి ఈస్టర్న్ ఇండియా ఎందుకు కాదు అంటే, ఈస్టర్న్ ఇండియాలో మనకి నియోలిథిక్ సైట్స్ ఉన్నాయి, కానీ యాష్ మౌంట్స్ అనేటువంటి స్పెషల్ ఫీచర్ అయితే ఎక్కడా మనకి కనిపించట్లేదు.
నార్దరన్ వింధ్యాస్ అయితే కాదండి, బికాజ్ ఇది మనకి స్టోన్ ఏజ్ కల్చర్స్లో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎర్లీ ఫార్మింగ్ ఎవిడెన్సెస్ అయితే కనిపిస్తాయి మనకి వింధ్యా పర్వతాల్లో. బట్ యాష్ మౌంట్స్కి అయితే ఫేమస్ అయితే కాదు. ఈవెన్ కశ్మీర్ వ్యాలీ ఇక్కడ మనకి పిట్ డ్వెల్లింగ్స్ అట్ బుర్జహంలో మనకి ఫేమస్ ఉన్నాయి, కానీ యాష్ మౌంట్స్ అయితే కాదు. మట్టి గుట్టలు అయితే ఉన్నాయి కానీ యాష్ మౌంట్స్ అయితే కాదు, బూడిద గుట్టలు అయితే లేవు. ఓకే, సో యాష్ మౌంట్స్ అనేవి ఫీచర్ ఆఫ్ సౌత్ ఇండియన్ నియోలిథిక్ కల్చర్. ఇక్కడ క్యాటిల్ రేరింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఫేమస్ సైట్స్ వచ్చేసి పీక్లీ హాల్, ఉట్నూర్ అండ్ కుప్పగల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ అప్పర్ పేలియోలిథిక్ మదర్ గాడెస్ మేడ్ ఆఫ్ బోన్ హ్యాస్ బీన్ ఆబ్టైన్డ్ ఫ్రమ్. మనకి ఇది ఒక బోన్తో తయారైనటువంటి మదర్ గాడెస్ ఒక రిమైన్, ఆర్కియాలజికల్ రిమైన్ అనేది మనకి దొరికిందండి. అది ఎక్కడ దొరికింది అంటున్నారు. అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్లో దొరికింది. సో అది ఏ ప్రాంతంలో దొరికింది అని అడుగుతున్నారు. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ బేలన్ వ్యాలీ అగైన్. ఓకే, అప్పర్ పేలియోలిథిక్ మదర్ గాడెస్ ఫిగరైన్ అనేది ఒక బొమ్మ అనేది మనకి దొరికిందండి, విచ్ ఇస్ మేడ్ ఆఫ్ బోన్. ఇది మనకి యూపీలో ఉన్నటువంటి బేలన్ వ్యాలీ దగ్గర దొరికింది అనమాట. సో దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏమిటి అంటే వీళ్ళ యొక్క రిలీజియస్ కండిషన్స్, రిలీజియస్ బిలీఫ్స్ అనేవి అర్థమైనది. దే వర్షిప్డ్ ఎ గాడెస్, మదర్ గాడెస్. ఓకే, మదర్ గాడెస్ని వర్షిప్ చేసేవారు. ఓకే, అయితే మాతృదేవతని వీళ్ళు పూజించేవారు అని చెప్పి మనకి తెలుస్తుందండి. ఓకే, సో మదర్ గాడెస్ ఫిగరైన్ ఈస్ కన్సిడర్ ఎస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దీన్ని బట్టి వీళ్ళ యొక్క ఆర్ట్, రిలీజియస్ ఎక్స్ప్రెషన్స్ మనకు తెలుస్తాయి. కాబట్టి బేలన్ వ్యాలీకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది ఇండియన్ ప్రీ హిస్టరీకి సంబంధించి. ఓకే, అలాగే ఇంకొకటి ఫస్ట్ వచ్చిన క్వశ్చనే మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. బేలన్ వ్యాలీలో మాత్రమే మనకి పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ కల్చర్స్ ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో, సీక్వెన్షియల్ ఆర్డర్లో మనకి ఎవిడెన్సెస్ అనేవి దొరికాయి. వై నాట్ గోదావరి రివర్ అంటే ఇంపార్టెంట్ ప్రీ హిస్టారిక్ రీజన్ అయినప్పటికీ మదర్ గాడెస్ ఫిగర్ అయిన ఇక్కడ దొరకలేదు. అలాగే నర్మదా వ్యాలీ ఎందుకు కాదు అంటే అగైన్ ఇక్కడ మదర్ గాడెస్ బోన్ అయితే దొరకలేదు. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఎవిడెన్స్ ఓన్లీ. అది ఎక్కడ కనిపెట్టాము అంటే ఆ ప్రాంతం మాట్లాడుకుంటాం. ఆబ్వియస్లీ మిగిలినవన్నీ రాంగ్. సోన్ వ్యాలీ కూడా వచ్చేసి పేలియోలిథిక్ సైట్ రీజన్ అయినప్పటికీ ఇక్కడ ఎవిడెన్స్ దొరకలేదు. సో సైట్ ఇస్ బేలన్ వ్యాలీ, అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్లో దొరికింది. బోన్ మదర్ గాడెస్ ఫిగర్ ఇన్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ బోన్. దీనివల్ల ఎర్లీ రిలీజియస్ బిలీఫ్స్ అనేది మనకి తెలుస్తుందన్నమాట. ఓకే, సో వీళ్ళు ముఖ్యంగా దీన్ని ఫర్టిలిటీ కోసం అంటే సంతానం కోసం ప్రే చేసేవారని చెప్పి ఎవిడెన్సెస్ అర్థమవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కల్చర్స్ వర్ ఫస్ట్ టు పెయింట్ దేర్ పాటరీ? ఓకే, సో ఏ యుగం వాళ్ళు ఫస్ట్ పాటరీని పెయింట్ అంటే కుండల మీద పెయింట్ చేసిన వాళ్ళు ఎవరు అంటున్నారు. ఇట్ స్టార్టెడ్ ఇన్ నియోలిథిక్ పీరియడ్. ఓకే, సో ద పీపుల్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్ వర్ ద ఫస్ట్ టు పెయింట్ ఆన్ పాటరీ. ఓకే, సో కుండల మీద పెయింటింగ్ అనేది వీళ్ళే స్టార్ట్ చేశారు. ఇది జరిగింది డ్యూరింగ్ నియోలిథిక్ పీరియడ్ అండి. ఎందుకు ఆ టైంలో మనకి ఒక సెటిల్డ్, ప్రతి ఒక్కరికి ఒక అగ్రికల్చర్ అనేది దే హాస్ బికమ్ మెయిన్ ఎకానమీ అండ్ దే గాట్ సెటిల్డ్ ఫార్మింగ్ అండ్ పాటరీ కూడా వాళ్ళకి ఈ వాటర్ని, ఈ ధాన్యాన్ని స్టోర్ చేసుకోవడానికి వాడేవారు అనమాట. సో ఈ పాట్స్ అనేవి అంతా కూడా వాళ్ళు నీట్గా పెయింటింగ్స్తో, డిజైన్స్తో డెకరేషన్ అనేది చేసేవారు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మీరు గమనిస్తే నియోలిథిక్ టైంలో ఒక పర్మనెంట్ స్థిర వాళ్ళకి వాసం అనేది నిలబడింది. అంటే స్థిరమైన సెటిల్మెంట్స్ ఉండడానికి ఒక దేర్ ఇస్ నో నోమాడిక్ లైఫ్. ఇంకా వాళ్ళకి చాలా ఖాళీ టైం దొరికింది వాళ్ళ యొక్క ఆర్ట్ని చేసుకోవడానికి, స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో పాటరీ పెయింటింగ్ అనేది అక్కడ ఒక కల్చరల్ ఫీచర్ అయిపోయింది నియోలిథిక్ ఏజ్కి సంబంధించి. సో ఓకే, సో దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ నియోలిథిక్ అవ్వడానికి.
మరి మీసోలిథిక్ ఎందుకు కాదు అంటే ఇక్కడంతా కూడా హంటర్స్ అండ్ గ్యాదరర్స్ ఉండేవారు. అప్పటికి పాటరీ అనేది కూడా అంత డెవలప్మెంట్ అయితే అవ్వలేదు. చాల్కోలిథిక్ ఏజ్ ఎందుకు కాదు అంటే అప్పటికి ఎగ్జిస్టింగ్ ఉంది, బట్ వీళ్ళు మొట్టమొదటి పెయింట్ చేశారు కాదు. ఓకే, అప్పటికి ఎగ్జిస్టింగ్లో, బట్ వీళ్ళైతే మొట్టమొదటి పెయింట్ చేసిన వాళ్ళైతే కాదు. అగైన్ ఐరన్ ఏజ్ ఆబ్వియస్లీ కాదు, చాలా తర్వాత వచ్చింది మనకి ఐరన్ ఏజ్. సో పాటరీ ట్రెడిషన్స్ అనేవి అప్పటికి చాలా డెవలప్ అయిపోయి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ పెయింటెడ్ పాటరీ అనేది నియోలిథిక్ కల్చరు. రీజన్ వచ్చేసి వాళ్ళందరికీ ఒక సెటిల్డ్ లైఫ్ దొరకడం వల్ల వాళ్ళకి లీజర్ టైం ఉంది, దే వాంట్ టు ఇంప్రూవ్ దేర్ ఆర్ట్ అండ్ స్కిల్స్ అని మనం చెప్పచ్చు. సో ఎక్కువగా ఈ పాట్స్ని వీళ్ళు గ్రెయిన్స్ని, వాటర్ని స్టోర్ చేసుకోవడానికి వాడేవారని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైట్స్ హ్యాస్ ఈల్డెడ్ ద కల్చరల్ రిమైన్స్ ఫ్రమ్ నియోలిథిక్ టు హరప్పన్ పీరియడ్. అంటే నియోలిథిక్ నుంచి హరప్ప కాలం వరకు కూడా ఈ ఏవైతే కల్చరల్ రిమైన్స్ అంటే సాంస్కృతిక అవశేషాలు ఉంటాయో అవన్నీ లభించిన స్థలం ఏది నియోలిథిక్ నుంచి హరప్ప కాలం వరకు కూడా? అది వచ్చేసి అగైన్ మేర్ఘర్. సో మేర్ఘర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీ హిస్టరిక్ సైట్స్ ఇన్ సౌత్ ఏషియా, అది మనకు తెలిసిందే. కంటిన్యూస్ కల్చరల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే నియోలిథిక్, ఆ తర్వాత మనకి చాల్కోలిథిక్, ఆ తర్వాత మనకి ఎర్లీ హరప్పన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చింది. సో దీని ద్వారా మనము చూసుకున్నట్టయితే నియోలిథిక్ నుంచి ఎర్లీ హరప్పన్ వరకు కూడా ఈ యొక్క సైట్లో మనం గనక డెవలప్మెంట్స్ని లేదా ఎవిడెన్సెస్ని ఒకసారి చూస్తే ఎర్లీ అగ్రికల్చర్ చూసాము, పశుపోషణ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ చూసాము, పాటరీ చూసాము, రైట్. నియోలిథిక్లో విలేజ్ సెటిల్మెంట్స్ చూసాం, పర్మనెంట్ సెటిల్మెంట్స్, క్రాఫ్ట్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ చూసాం, వస్త్ర పరిశ్రమ, కుండల పరిశ్రమ, లోహాలు, ఆభరణాలు, ఇటుకలతో చేసినవి అన్నీ, క్రాఫ్ట్ స్పెషలైజేషన్ చూసాము, మట్టి పాత్రలు తయారు చేయడం చూసాం. సో మేర్ఘర్ని మనము ఒక ప్రీ హరప్పన్ పీరియడ్ అని చెప్పచ్చు ఈ ఎవిడెన్సెస్ ద్వారా. సో హరప్ప నాగరికతకు పూర్వ దశగా మనం భావిస్తాం ఈ నియోలిథిక్ పీరియడ్ని. ఓకే, సో ఇప్పుడు వేరేవి ఎందుకు కాదు, అమ్రి అనేది ఎందుకు కాదు అంటే ఇది ఇంపార్టెంట్ ఎర్లీ హరప్పన్ సైట్. ఓకే, బట్ నాట్ క్యారీయింగ్ ద కల్చరల్ రిమైన్స్ ఫ్రమ్ నియోలిథిక్ టు హరప్పన్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ కోట్ డీజీ ఇది వచ్చేసి మనకి ప్రీ హరప్పన్ కల్చర్లో వస్తుంది, బట్ నాట్ ఫర్ ఫుల్లీ నియోలిథిక్ టు హరప్పన్ సీక్వెన్స్ అయితే ఇక్కడ కనపడదు. కాళీబంగన్ అనేది మనకి ఇది ఫేమస్ హరప్పన్ సైట్ అండి. తర్వాత మనం ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాట్లాడేటప్పుడు మనము దీని గురించి మాట్లాడతాం అనమాట. సో ఫేమస్ హరప్పన్ సైట్ ఇక్కడ మనకి దున్నినటువంటి నేల, ప్లఫ్డ్ ఫీల్డ్ ఎవిడెన్స్ కనిపిస్తుంది, నాగలి ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ మనము హరప్పన్ సివిలైజేషన్లో డిస్కస్ చేస్తాం. సో మన క్వశ్చన్ ఏంటి, కల్చరల్ రిమైన్స్ ఒక ఆర్డర్లో అన్నీ ఎక్కడ దొరికాయి నియోలిథిక్ నుంచి హరప్పన్ వరకు అంటే మేర్ఘర్ అని చెప్తాం. మేర్ఘర్ అగైన్ బలోచిస్తాన్, పాకిస్తాన్ అని గుర్తుపెట్టుకోండి. బిగ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ నియోలిథిక్ టు హరప్పన్ పీరియడ్. సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఎర్లీ అగ్రికల్చర్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దీంతో మనము కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ సెషన్లో. మరి నెక్స్ట్ సెషన్లో ఈ సిరీస్ అనేది ఎంసీక్యూ సిరీస్ అనేది హిస్టరీ కంప్లీట్ అయ్యే వరకు మన మెయిన్ మోటో ఈజ్ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఏన్షియంట్ హిస్టరీ. సో ఏన్షియంట్ అంతా కూడా ఈ ఎంసీక్యూస్ ద్వారా కంప్లీట్ చేసుకుంటాము. ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నప్పుడల్లా దాని బ్యాక్గ్రౌండ్, దాని అదర్ ఆప్షన్స్ ఎందుకు కాదు, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేయడం వల్ల వీ విల్ గెట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్ ఎలిమినేషన్ టెక్నిక్స్, యాజ్ వెల్ యాజ్ ప్రిపేరింగ్ యాజ్ పర్ ద ఎగ్జామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. ఏ ఎగ్జామ్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నా వాళ్ళందరికీ ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్ విల్ బి వెరీ 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 యూస్ఫుల్. గోయింగ్ ఫార్వర్డ్ వీ విల్ స్టార్ట్ విత్ ద అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ.